ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇప్పటికీ కొందరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ పరికరాలున్నాయని, తమ ఫోన్లు వింటున్నారు అంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. స్వయంగా మంత్రే ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడటం సిగ్గుచేటని బీజేపీ విమర్శిస్తుంటే, హోంమంత్రి ఫెయిల్ అయ్యారంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ తమ అసమర్థతని అంగీకరించిందంటూ కౌంటర్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్లో, ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవటం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయననే పరిచయం ముఖ్యమంత్రి కాకముందే అయిపోయాడు. నాదే ఫోన్ ట్యాబ్ చేసి అని చెప్పి ఆయనే అయిపోయాడు. నిన్న మన రాష్ట్ర మంత్రి అయిపోయాడు. మరి రాష్ట్ర మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటే ఎవరు చేస్తున్నారు? వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా, ముఖ్యమంత్రి చేస్తున్నా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలు చేస్తురా? ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్, ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం, ఇక చూడు నన్ను చూడు అందం చూడనట్టు ఊకేటప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. తుపాకిరామిని కోతలైనా ఏం చేయలేదు. రాష్ట్రంలో ఉన్న మంత్రి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్తే, ఇది అంత పనికి మాలిన ప్రభుత్వం అని, మీది అంత దద్దమ్మ ప్రభుత్వం అని, ఈ మాత్రం పోలీసింగ్ లేని ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారు మంత్రులే స్వయంగా. మీ హోంమంత్రి ఒక చేతగాని వాడని మీరు ఒప్పుకుంటున్నారు. సరే, ఆయన మాట్లాడిన విషయంలో అది నిజం కాకపోయినప్పటికీ పోలీసింగ్ మాత్రం అంత దరిద్రంగా తయారైందనేది మాత్రం ఒప్పుకుంటున్నందుకు ఆ మంత్రికి ధన్యవాదాలు. మీ హోంమంత్రి అంతా పనికిమాలిన వాడు ఉన్నాడని ఒప్పుకున్నందుకు కూడా ధన్యవాదాలు.